హలో నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలామంది నరాల బలహీనతతో, మోకాళ్ళ నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ప్రీవియస్ వీడియోస్‌లో నరాల బలహీనతకి ఎలాంటి టైప్ ఆఫ్ ఫుడ్ తినాలి, సో ఎలాంటి టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా చాలా మంచి రిలాక్సేషన్ ఉంటదని నేను చెప్పాను. కొన్ని మూవ్‌మెంట్స్ ఉంటాయండి స్పెషల్లీ. అప్పుడు మనం కూర్చొని నిలబడిన తిమ్మిరి పట్టడం గానీ, కొంతమందికి చేతుల్లో తిమ్మిరి పట్టడం గానీ, నడుస్తున్నప్పుడు టైట్‌గా టక్ టక్ సౌండ్స్ రావడం గానీ, ఇవి కామన్‌గా మనం గమనిస్తూ ఉంటాము. ఇలాంటి సమస్యలొచ్చినప్పుడు మనం ఎలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాగ జాగ్రత్త పడొచ్చు. అండ్ ఫుడ్ విషయానికొస్తే మనం పిస్తా గానీ, ఎందుకంటే ఈ ఇష్యూస్ మనకెందుకొస్తాయంటే తొందరగా మోకాళ్ళ నొప్పులు రావడం గానీ, బాడీలో తిమ్మిరి రావడం గానీ, చేతుల్లో మనం ఏదైనా ఏదో అంటే మనకు బరువు లేకుండా ఫ్రీగా ఉంటాం. అంటే ఎలా అంటే ఏదో మన చెయ్యి ఉందా లేదా అన్నట్టు ఫీలింగ్‌లో ఉంటాం కొంతమంది. అలాంటి టైప్ ఆఫ్ అంత క్రానిక్‌గా గూడా ఉంటాయి కొన్ని మూమెంట్స్. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫుడ్ విషయానికొస్తే మనం దానిమ్మకాయలో గూడా మనం మంచి నరాల బలహీనత గానీ, మోకాళ్ళ నొప్పులు గూడా మనం రాకుండా కాపాడుకోవచ్చు. అంత మంచిగుంటదండి దానిమ్మకాయ విత్తనాలు మనం తీసుకోవడం వల్ల రెగ్యులర్‌గా. దాంతో పాటు కొద్దిగా బాదం గానీ, పిస్తా గానీ అంటే ఎందుకు ఈ నరాల బలహీనత వస్తదంటే విటమిన్ బి12 గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ మన బాడీలో రక్తహీనత రావడం వల్ల ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. చిన్న పిల్లలలో నుంచి పెద్దవాళ్ళలో గానీ కామన్‌గా అయిపోయాయి నరాల బలహీనత. సో, స్పెషల్లీ విటమిన్ బి12 తగ్గిపోవడం వల్ల గానీ, డి విటమిన్ గానీ, ఐరన్ గానీ తగ్గిపోవడం వల్ల ఈ కామన్‌గా అయిపోతున్నాయి. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక 4, 5 బాదమ్స్‌ని పొద్దున్న నానబెట్టేసేయండి. ఆ బాదం ముక్కలు నైట్ నానబెట్టేసి, ఆ నానబెట్టిన దాన్ని ఈవినింగ్ అలా తొక్కు తీసేసి దాన్ని మిక్సీ పట్టేసుకోండి. బాదం పాల్లాగా. మనం బయట కొనడం కన్నాను మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బాదం మిల్క్‌లో కొద్దిగా పసుపు, బెల్లం వేసుకొని తాగడం వల్ల నర్వ్స్ వీక్‌నెస్ గానీ, అండ్ మోకాళ్ళ నొప్పుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా స్ట్రెంథెనింగ్ అవుతాయండి. పెయిన్స్ కూడా మనం రాకుండా జాగ్రత్త పడొచ్చు. అండ్ మనం పిస్తా తినడం వల్ల కూడా విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉంటే విటమిన్ బి12 కూడా పోతది మనకి. తగ్గుతది. మనకు తగ్గిన వాళ్ళకి సంపూర్ణంగా విటమిన్ బి12 దొరుకుతది. సో, ఆహార నియమాల్లో ఇలాంటి ఫ్రూట్స్‌లో మనం దానిమ్మకాయ తినడం గానీ, మనము నట్స్‌లో మనం పంకిన్, వాటర్‌మెలన్, సన్‌ఫ్లవర్ సీడ్స్, కొన్ని ఫ్లాక్స్ సీడ్స్ కూడా నైట్ నానబెట్టుకొని పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌కి రీప్లేస్‌మెంట్ చేసుకుంటూ ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనం స్పెషల్లీ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం జస్ట్ మనం సింపుల్‌గా అండి. ఇవి పెద్దవాళ్ళలో అయితే బెడ్ మీద చేసుకోవచ్చు. అండ్ చిన్నవాళ్ళలో అయితే మనం ఇంట్లోనే మనం మామూలుగా నార్మల్‌గా ఒక మ్యాట్ ఏసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చేసినవి మనం చేస్తే చాలా మంచిది. సో, మనం ఏమి చేయొద్దండి. జస్ట్ కాళ్ళు స్ట్రెయిట్‌గా చేసుకోవాలి. కాళ్ళు స్ట్రెయిట్‌గా చేసి చేతులు వెనక్కి పెట్టుకోవాలి. జస్ట్ లెగ్స్‌ని మూవ్‌మెంట్ చేయాలి. కొంతమందికి ఎందుకొస్తాయంటే ఈ మోకాళ్ళ నొప్పులు గానీ, నరాల బలహీనత గానీ, మన థైస్ దగ్గర ఏ మూవ్‌మెంట్స్ లేకపోవడం వల్ల, థైస్ ఎక్కువ అయిపోవడం వల్ల, బటెక్స్ ఎక్కువైపోవడం వల్ల, సో, అలా వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ చూస్తున్నాం మనం. సో, కాబట్టి లెగ్స్‌ని చూడండి జస్ట్ మనం షేక్ చేస్తున్నామా అప్పుడు ఏమవుతుంది? మన థై మూవ్‌మెంట్స్ చూసండి. థైస్ ఎంత షేక్ అవుతున్నాయి. ఎన్ని ఎక్సర్‌సైజ్ చేసినా కూడా ఇంత మంచి మూవ్‌మెంట్ ఉండదు థైస్‌కి. సో, ఎక్సర్‌సైజ్ చేయడం చూడండి. జస్ట్ మన బెడ్ మీద పడుకునే ముందు గూడా మనం పడుకొని గూడా ఇలా చేసుకోవచ్చు. బెడ్ మీద, సోఫా మీద ఇలా కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఈ మూవ్‌మెంట్స్ చేయడం వల్ల అండ్ ఇంకొకటి బెస్ట్ మూవ్‌మెంట్ అంటే మోకాళ్ళ నొప్పులకి ఇలా మోకాళ్ళ మీద చేతులు పెట్టి జస్ట్ మోకాళ్ళని కిందకి ట్యాప్ చేయడం అంతే. ఈ ట్యాపింగ్ కూడా మనము ఎక్కువ సివియర్ మోకాళ్ళ నొప్పులుంటే ఇలా పిల్లో ఉంటది కదా! పిల్లోని ఇలా మోకాళ్ళ మీద ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవడం. ఇలా చేసుకొని జస్ట్ యాంకిల్ రొటేషన్ మనము మడమలు ఇలా రౌండ్‌గా తిప్పడం. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తిప్పడము. ఇంకా ఈజీ వే అంటే ఈ పిల్లో గూడా అవసరం లేదు. జస్ట్ షేక్ చేసుకొని మోకాళ్ళ కిందన తిప్పడం. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేసుకోవడం. అండ్ స్ట్రెచ్ చేయడం. చూడండి పాదాలు ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి. ముందుకు ఇలాగ స్ట్రెచ్ చేసి ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మళ్ళీ వెనక్కి ఇలా స్ట్రెచ్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. మళ్ళీ సైడ్‌కి ఇలాగ మన సైడ్‌కి. మళ్ళీ రొటేషన్ చేయాలి. క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ ఒక 10 టైమ్స్. ఇలా రెగ్యులర్ చేసుకొని మోకాళ్ళని కిందన కొట్టడం వల్ల చాలా మంచి రిలీఫ్ ఉంటదండి. అండ్ మనకి మడమ నొప్పి ఉంటే మడమ నొప్పి తగ్గుతది. థైస్ ఎక్కువ ఉంటే థైస్ తగ్గుతాయి. మోకాళ్ళ నొప్పులు ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పి తగ్గుతాయి. అండ్ స్పెషల్లీ ఇప్పుడు నేను చూయించే మూవ్‌మెంట్ ఏంటంటే సివియర్‌గా మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి కూడా ఇది మోకాళ్ళ చుప్ప. అవునా? ఇది మోకాళ్ళ చుప్ప. దీని పై భాగంలో ఈ థంబ్ ఫింగర్‌ని తీసుకొని ఇలాగ ఒక 11 టైమ్స్ గాని, 12 టైమ్స్ గాని ఇలా ప్రెస్ చేయాలి. ఇలాగ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 మాక్సిమం పెట్టుకోండి. మళ్ళీ కిందన కూడా మోకాళ్ళ కిందన కూడా 15 టైమ్స్ ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ కింద భాగంలో మనకి ప్రెస్ చేస్తున్నప్పుడు అంటే రక్తనాళాలన్నీ టైట్ అయిపోవడం వల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు కొద్దిగా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తది. ఎక్కువ సివియర్‌గా మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి. ఇలా మనం ప్రెస్ చేస్తుంటే ఆ రక్తనాళాలు కొద్దిగా టైట్‌గా ఇలా ఒకదాని మీద ఒకటి ఇంటర్‌లింక్ అవ్వడం వల్ల కూడా రక్త ప్రసరణ అవ్వకుండా ఉంటది. ఇలా ప్రెస్ చేస్తున్న కొద్దీ మనకి రక్త ప్రసరణ సాఫీగా అవుతుంది. అంటే నరాలు బాగా ఫ్రీ అవుతాయి కాబట్టి రక్త ప్రసరణ ఇలాగా 15 టైమ్స్ చేసుకోండి. మళ్ళీ ఈ చెయ్యి ఇలా పెట్టి ఇలా ముందుకి, వెనక్కి, ముందుకి, వెనక్కి ఇలాగ ఒక 15 టైమ్స్. ఏదైనా సరే 15 లేదంటే 12 మీ కౌంట్‌ని బట్టి మీరు ఇలా చేసుకోవచ్చు.
సో ఇలా 15 టైమ్స్. మళ్ళీ ఈ కింద మోకాల కింద భాగం ఉందా, దీనికి ఒక 15 టైమ్స్ ఇలాగా. మళ్ళీ ఇలా ఈ భాగంలో మనం జస్ట్ అప్ డౌన్ ఇలా 15 టైమ్స్ ఇలా రెగ్యులర్గా చేసుకోండి. చాలా రిలాక్సేషన్ అండి. ఎంత రిలాక్సేషన్ అంటే మీరు చేసిన ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి ఎంత ఫ్రీగా ఉంటుందంటే మూమెంట్ మనకి. ఆ పెయిన్ తగ్గినట్టు, ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా మనకి అంత రిలాక్సేషన్ ఉండదు. ఈ మూమెంట్స్ చేసుకొని జస్ట్ ఈ ట్యాప్ చేసుకొని ఇవి మూమెంట్స్ చేసుకోవడం వల్ల చాలా మంచి రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఫుడ్ విషయానికి ఇంకా మనం జాగ్రత్తలు తీసుకుంటే మహావీర విత్తనాలు అంటారు. మహావీర విత్తనాలు తెలిసి తెలియక ఒక్కొక్క గ్లాస్ నీళ్ళలో వేసుకొని బాయిల్ చేసుకొని తాగేస్తుంటారు. అలా వద్దు. మనం ఏదైనా సరే ఎక్స్ట్రా తీసుకుంటే దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా వస్తుంది. సో మహావీర విత్తనాలు పావు స్పూన్ తీసుకోవాలి, అవిసె విత్తనాలు పావు స్పూన్ తీసుకోండి. ఈ రెండింటిని ఒక టీ కప్ అంత వాటర్ కంటే ఇంకొద్దిగా ఎక్స్ట్రా వాటర్, ఒక 200 ml అంత వాటర్ తీసుకొని నైట్ నానబెట్టేసేయండి. ఏమన్నాను, మహావీర విత్తనాలు పావు స్పూన్. మహావీర విత్తనాలు అంటే అండు తులసి విత్తనాలు అంటారు. మనకి జనరల్ షాప్స్లో కానీ ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. అవిసె విత్తనాలు తెలుసు, అవిసె విత్తనాలు పావు స్పూన్. ఇవి ఒక 200 ml అంతే, ఇంత గ్లాస్ అంత వాటర్లో నైట్ నానబెట్టేసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత ఒక 1-1.5 minute మరిగించండి. మోర్ దెన్ 2 minutes అయినా మరిగించవచ్చు. మరిగించేసి ఫిల్టర్ చేసుకుంటే ఆ జిల్లెడలాగా వస్తాయి వాటర్. ఆ వాటర్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, అంటే మోకాళ్ళల్లో గుజ్జు తగ్గిపోవడం వల్ల వస్తూ ఉంటుంది ఈ నొప్పులు అంటుంటాం కదా, ఆ గుజ్జుని కూడా మనం న్యాచురల్గా మనం రీగ్రోత్ చేసుకోవచ్చు. దాన్ని ఈ వాటర్ తీసుకోవడం వల్ల మనకి రీగ్రోత్ అవుతుంది. అండ్ దీనివల్ల నరాల బలహీనత కానీ, విటమిన్ B12 కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్లాక్స్ సీడ్స్లో మనకి వెయిట్ తగ్గడానికి కూడా మంచిగా దోహదపడుతుంది. సో ఇలా రెగ్యులర్గా తీసుకుంటూ అండ్ ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి. డెఫినెట్గా అండి చెప్తున్నాను కదా, ఎంతోమంది నా దగ్గరికి వచ్చి మ్యామ్ మేము చాలా సంవత్సరాలు ట్రీట్మెంట్స్ చేయించుకున్నాం, మాకు ఎలాంటి బెనిఫిట్ లేదు అని చెప్తుంటే నేనే ఈ స్వతహాగా నేను కూర్చొని ఇది చేయించి ఒక వీడియో లాగా చేసి వాళ్ళకి పంపిస్తుంటాను. రెగ్యులర్గా ఇలా ప్రాక్టీస్ చేసుకున్నామని చెప్పి అదే మీకు డైరెక్ట్గా చెప్తున్నాను. ఇలా చేసుకోండి, ఫుడ్లో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అధిక బరువు ఉండడం వల్ల కూడా మోకాలు నొప్పులు వస్తాయి. ఈ అవిసె విత్తనాల నీళ్ళని పొద్దున పూట పరిగడుపుని తీసుకోవడం వల్ల, మనం కొద్దిగా ప్లెయిన్ వాటర్ తాగాక ఈ వాటర్ తాగాలి. సో అలా తీసుకోవడం వల్ల పొట్ట కూడా తగ్గుతుంది, బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. నరాల బలహీనత కానీ, మోకాలు నొప్పులు ఏమున్నా కూడా మనకి తొందరగా తగ్గించుకోవచ్చు అనమాట. డెఫినెట్గా అలా చేయండి, మంచి రిజల్ట్స్ పొందుతారు. నమస్కారం.